హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా బాగున్నారని, సూపర్‌గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఆఫీస్ నుంచి వ్లాగింగ్ చేస్తున్నానండి. సో, ఈరోజు నా డే ఆఫీస్‌లో ఎలా ఉండబోతుందో మీతో షేర్ చేసుకుంటాను. సో, మార్నింగ్ టు ఈవినింగ్ ఏమేమి చేస్తున్నానో ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ ఆఫీస్‌లో మార్నింగ్ టు ఈవినింగ్ వీడియోస్ ఇదివరకు చేయలేదు కాబట్టి, నా వర్క్ ఏంటి, నేను యాక్చువల్లీ చేసే వర్క్ ఏంటి, దానికి డే టు డే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు నేను ఆఫీస్కి వచ్చి ఏమేమి చేస్తాను, నా వర్క్లో ఏముంటాయి, సో అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా డే ప్రొడక్టివ్‌గా స్పెండ్ చేయటానికి, మోటివేటెడ్‌గా ఉండటానికి, ప్యాషన్‌తో వర్క్ చేయడానికి నేను ఫాలో అయ్యే చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మధ్యలో చెప్తూ ఉంటాను. సో, ఇందాకే ఆఫీస్‌కొచ్చాను. టైమ్ అరౌండ్ 9:45 అయింది. సో, మీరు నా మార్నింగ్ వీడియోస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు. ఆఫీస్‌కొచ్చే ముందు 2-3 అవర్స్ పనుంటుంది నాకు ఇంట్లో. సో, వంట చేయటం, బ్రేక్‌ఫాస్ట్ చేయటం, నాకు యశ్వంత్‌కి లంచ్ బాక్స్ ప్యాక్ చేయటం, హ్యాపీకి రైస్, చికెన్ అని రెడీ చేసి పెట్టటం. సో, ఇలాంటి ఒక 2-3 గంటలు కొంచెం ఫాస్ట్ మెస్సీ వర్క్ ఉంటుంది ఇంట్లో. కాబట్టి ఆఫీస్‌కి రాగానే ఇమ్మీడియేట్‌గా జంప్ అయిపోను వర్క్ మీద. ఒక 10-15 మినిట్స్ ఆఫీస్ అంతా తిరిగి, అందరిని పలకరించి, అందరి గురించి కనుక్కొని, దాని తర్వాత నిదానంగా డెస్క్ దగ్గరికెళ్ళి కూర్చుంటాను. సో, డెస్క్ దగ్గరికెళ్ళి కూర్చున్నాక నాకు కాఫీ వస్తుంది. మార్నింగ్ ఇంట్లో కాఫీ తాగను, రాగి మాల్ట్ తాగుతాను. మీకు ఆల్రెడీ తెలుసు. సో, వచ్చాక కాఫీ తీసుకుని చేతిలో చక్కగా కాఫీ తాగుతూ ఈరోజు ఏం చేయాలి అని ప్రతిదీ రాసుకుంటాననమాట. సో, ఫస్ట్ ఒక ఫోకస్ వస్తుంది. డేకి ప్లాన్ వస్తుంది. సో, దాని గురించి ఇంకొంచెం సేపట్లో మళ్ళీ చెప్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను తేజు డెస్క్. నా కొలీగ్ అనమాట తేజు. హెచ్ఆర్‌లో నాతో పాటు పనిచేస్తుంది. చాలా చాలా మంచి ఫ్రెండ్. నా వీడియోస్ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలుసు. సో, తనకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను ఈరోజు తన డెస్క్ దగ్గరికి వచ్చేసరికి. యాక్చువల్లీ తనది ఈరోజు థర్డ్ వర్క్ యానివర్సరీ అనమాట. సో, అందుకని చెప్పి ఇక్కడ వైట్ బోర్డ్ మీద కొంచెం రాసి, తర్వాత 3 ఇయర్స్ కాబట్టి 3 గిఫ్ట్స్ ప్యాక్ చేసి నేను, రాఘవేంద్ర తనకి సర్ప్రైజ్‌గా పెట్టాము. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. చాలా ఎక్సైట్ అయింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూసారు కదా! సో, తేజు నాకు చాలా చాలా క్లోజ్ అనమాట. చాలా వీడియోస్‌లో ఇదివరకు మెన్షన్ చేశాను. సో, 3 గిఫ్ట్స్ అని చెప్పాను కదా! ఒకటి కాటన్ డ్రెస్ సెట్ ఇచ్చాను సమ్మర్ కాబట్టి. ఇంకొకటి చెప్పులిచ్చాను, ఫుట్‌వేర్. తనకి నాలాగా చాలా ఇష్టం అనమాట. సో, అదిచ్చాను. ఇంకొకటి మేకప్‌ది ఇచ్చాననమాట ఒకటి. పౌచ్ లాగా తనకి యూజ్ అవుతుందని చెప్పి బ్యాగ్‌లో క్యారీ చేయటానికి. సో, ఈ 3 గిఫ్ట్ ఇచ్చాను. అన్నీ తనకి బాగా నచ్చినాయి. యాక్చువల్లీ నేను, రాఘవేంద్ర కలిపి సెలెక్ట్ చేసి ఇచ్చాము. సో, తనకి బాగా నచ్చినాయి. షీ వాస్ వెరీ హ్యాపీ విత్ ద సర్ప్రైజ్. వచ్చేసానండి. బ్యాక్ టు వర్క్ వచ్చేసాను. సో, యాక్చువల్లీ తేజు వచ్చేలోపు అవన్నీ రాసి పెట్టుకోవడం అలాంటి పనులు చేశాననమాట. సో, తను రాగానే తనన్ని గిఫ్ట్స్ ఓపెన్ చేయటం, మేము మాట్లాడుకోవటము, కొన్ని పిక్స్ తీసుకోవడం, సో, ఇలాంటివన్నీ చేశాము. నౌ బ్యాక్ టు వర్క్. తేజు, రాఘవేంద్ర, నేను అందరం బ్యాక్ టు వర్క్ అనమాట. సో, చాలామందికి ఆల్రెడీ తెలుసు, కొన్ని వీడియోస్‌లో చెప్పాను. బట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కొత్త కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి ఛానెల్‌లో. సో, నేను చేసేది హెచ్ఆర్ అండి. ఒక స్టార్టప్‌కి, ఇట్ ఈస్ అ యూఎస్ బేస్డ్ స్టార్టప్ అనమాట. ఒక సాఫ్ట్‌వేర్ ప్రోడక్ట్ ఫర్మ్. సో, దానికి నేను గ్లోబల్ హెచ్ఆర్‌ని. సో, యూఎస్‌కి, ఇండియాకి, సో, ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాను. సో, హెచ్ఆర్ యాజ్ ఇన్ ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ హెచ్ఆర్ నేను చూసుకుంటాను కంపెనీలో. మే ఇట్ బి రిక్రూట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీ సాలరీస్ కానివ్వండి, ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ కానివ్వండి, అంటే ఎంప్లాయీస్‌కి సోషల్ రిలేషన్ ఉండేటట్టు వాళ్ళలో, ఇంటర్నల్లీ ఎంప్లాయీస్ మధ్యలో, అండ్ ఎంప్లాయీ ఇష్యూస్ ఏదన్నా వస్తే, వాళ్ళకేమన్నా ఇబ్బందులు వస్తే, సో, ఏ టు జెడ్ మొత్తం ఎంప్లాయీకి కావాల్సినవి, వాళ్ళ అప్రైజల్స్, సాలరీ రివిజన్స్, వాళ్ళ బోనసెస్, సో, ప్రతి ఒక్కటి చూసుకుంటాను. అండ్ దీనిపైన కొంచెం ఫైనాన్స్ కూడా హ్యాండిల్ చేయటం కొన్ని కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేశాననమాట. సో, ఇది నా రోల్ కంపెనీలో. యాక్చువల్లీ నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నమాట. సో, దీనికి సంబంధించి ఈరోజు
ఈరోజు ఏం చేయాలి అని చెప్పి ఫస్ట్ లిస్ట్ రాసుకున్నానని చెప్పాను కదా ఇందాక. సో ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఎండ్ అనుకోండి, నేను సాలరీస్ చేయాలి. మంత్లో ఫస్ట్ వీక్ అనుకోండి, నేను పే స్లిప్స్ అవన్నీ రిలీజ్ చేయాలి. సో అలా కొంచెం డేట్స్కి సంబంధించి, వీక్స్కి సంబంధించిన వర్క్ రికరింగ్గా ఉంటుంది. క్వార్టర్ ఎండ్ అనుకోండి, బోనస్లు ప్రాసెస్ చేస్తాము. సో మిడ్ క్వార్టర్ వచ్చేసరికి బోనస్ షీట్స్ రిలీజ్ చేయాలి డిపార్ట్మెంట్ హెడ్స్కి. సో అలా డేట్స్ని బట్టి, వీక్ని బట్టి చేయాల్సిన పనులు ఉంటాయి, విచ్ ఇస్ రికరింగ్ ఎవ్రీ మంత్. సో అది గుర్తుపెట్టుకుని, లేకపోతే క్యాలెండర్లో యాడ్ చేసుకుంటాను. సో అది రాసుకుంటాను. అలా కాకుండా డైలీ ఈమెయిల్స్ ద్వారా వచ్చిన వర్క్ కానీ, మైక్రోసాఫ్ట్ టీమ్స్ మేము యూస్ చేస్తామన్నమాట. సో ఇంటర్నల్ కమ్యూనికేషన్కి దాని ద్వారా ఎవరైనా పింగ్ చేసి ఏదైనా అడిగితే కానీ, డిపార్ట్మెంట్ హెడ్స్ ఇంకేదైనా రిక్వెస్ట్ ఇస్తే కానీ, సో ఇలాంటివన్నీ కూడా వర్క్ చూసుకుని ఒకసారి లిస్ట్ చేసేసుకుని ఆ లిస్ట్ని ప్రయారిటీ వైజ్ రాసుకుంటే కొంచెం డే ఫోకస్డ్గా ఉంటుంది. అండ్ వాటిల్లో అబ్బా ఇది చెయ్యాలా, అబ్బా ఇది కష్టము అనిపించిన పనులు ఫస్ట్ చేసేస్తే చాలా డేలో మనం చేసేసిన అచీవ్మెంట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఈజీ అయిపోతుంది వర్క్. సో నాకు అది హెల్ప్ అవుతుంది అనమాట. ఇదివరకు వచ్చేదాన్ని, చేసేదాన్ని, బట్ మిస్ అయిపోయాయి. ఎవరైనా అడిగినప్పుడు "ఓ, ఇది మిస్ అయిపోయానే" అని గుర్తొచ్చేదనమాట. సో లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్గా కూడా మామూలుగా ఇంట్లో పనులకు కూడా రాసుకుంటూనే ఉంటాను కదా నేను, మీరు చూసారు వీడియోస్లో. సో అట్లీస్ట్ మనం డేలో ఏం చెయ్యాలి అనేది అట్లీస్ట్ క్లారిటీ ఉందనుకోండి, మనకి ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ అవుట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ డే బికమ్స్ మోర్ ప్రొడక్టివ్. ఇందాక లిస్ట్ రెడీ చేసేసుకున్నాను కాబట్టి వన్ బై వన్ వర్క్ చెక్ చేస్తున్నాను అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జస్ట్ అంటే ఎక్కువ కంపెనీ డీటెయిల్స్ అయితే చెప్పలేను నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. బట్ మీకు జస్ట్ ఐడియా కోసం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదైనా డిపార్ట్మెంట్లో ఒక రిక్వెస్ట్ వచ్చిందనమాట. సో ఒక ఎంప్లాయీకి సంబంధించి, సో అది దాని గురించి డిపార్ట్మెంట్ హెడ్తో డిస్కస్ చేయాలి, ఎంప్లాయీతో డిస్కస్ చేయాలి. సో పీపుల్ మేనేజ్మెంట్ అనేది ఈజీ అనుకుంటాము, బట్ దాట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ జాబ్. అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ వెరీ పొలైట్లీ, వెరీ కైండ్, చాలా రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి. ఈవెన్ ఇఫ్ యూర్ డూయింగ్ అన్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ, ఎవరైనా మీ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నా కూడా మీరు ఎంత ఇదిగా ఆన్‌బోర్డింగ్ అంటే, ఎవరైనా ఎంప్లాయీ కంపెనీలో జాయిన్ అయ్యి వచ్చినప్పుడు ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా, ఎంత ఎంతూసియాజంతో, ఎంత మంచిగా వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఆ ఎంప్లాయీ ఆన్‌బోర్డింగ్ చేస్తారో, ఎగ్జిట్ కూడా అలాగే చేయాలి. సో అలాగే కంపెనీలో పనిచేసే ప్రతి ఎంప్లాయీస్‌కి కూడా అదే రెస్పెక్ట్‌తో ట్రీట్ చేయాలి. అట్‌లీస్ట్ హెచ్ఆర్స్ అయితే అలా ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉండాలి. అలా ఉంటే ఇంకా ఈజీ అయిపోతుంది. బట్ డిఫరెంట్ పీపుల్‌తో పనిచేస్తాం. అండ్ వాళ్ళకి సర్కమ్‌స్టాన్సెస్, సిట్యుయేషన్స్ ఇంట్లో వేరేగా ఉంటాయి. సో ఒక్కొక్కసారి అలాంటి పీపుల్ ఇష్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. సో మధ్యలో మాట్లాడి సార్ట్ అవుట్ చేస్తూ ఉండాలి. అటు లీడర్షిప్ టీమ్‌తో కోఆర్డినేట్ చేస్తూ, సో వాళ్ళు చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ, అట్ ద సేమ్ టైం ఇక్కడ జనాలకి కావాల్సినవి చూసుకుంటూ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్, అంటే ఏముంది, సాలరీ లెటర్స్ ఇవ్వటము, లేకపోతే జాయినింగ్ లెటర్స్ ఇవ్వటము, ఆన్‌బోర్డింగ్ చేయటము, రిలీవింగ్ లెటర్ ఇవ్వటము, ఇది అనుకుంటారు హెచ్ఆర్. బట్ వన్స్ యు ఆర్ ఇంటూ సీనియర్ పొజిషన్ ఆఫ్ హెచ్ఆర్, ఇట్ ఈస్ మోర్ ఇంటూ పీపుల్ అన్నమాట. చాలా విషయాలు ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. రోజు ఎక్కడ వెళ్ళిపోతుందో తెలియదు. అండ్ ప్రతి ఒక్కటి చాలా సెన్సిటివ్గా, చాలా సెన్సిబుల్గా, అండ్ చాలా కాన్ఫిడెన్స్తో హ్యాండిల్ చేయాలి. సో యూ నీడ్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు బి ఏబుల్ టు టాక్. ఒక్కొక్కసారి కొన్ని సినారియోస్లో మీకంటే సీనియర్ వాళ్ళకి కూడా కొంచెం ఎగెన్స్ట్గా మాట్లాడాల్సి వస్తుంది, ఇఫ్ దే ఆర్ నాట్ రైట్. మీరు ఆ స్టాండ్ తీసుకోగలగాలి. హెచ్ఆర్ నుంచి మీరు ఏదైనా కరెక్ట్ కాదు అనిపించినప్పుడు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ధైర్యం ఉండాలి. దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కొంచెం 2 అవర్స్ వర్క్ చేసి మెయిన్ ఇంపార్టెంట్వి ప్రయారిటైజ్డ్ వర్క్స్ కొంచెం కంప్లీట్ చేసుకున్నాక నేను తేజు ఒక వాక్ వచ్చాము. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed.
సో ఒక 15-20 మినిట్స్ మంచి రిఫ్రెషింగ్ వాక్ తర్వాత బ్యాక్ వచ్చేసాను వర్క్ దగ్గరికి. సో మీరు చూసారు కదా ఇందాక క్లిప్స్‌లో మా లొకాలిటీ చాలా బావుంటుంది. ఈ టైంలో స్పెషల్లీ ఫ్లవర్స్ అవన్నీ చాలా బావుంది. కలర్ మంచి లావెండర్ కలర్ ఫ్లవర్స్ అవన్నీ ఉంటాయి అన్ని చోట్ల. సో ఈ లొకాలిటీ యూజువల్లీ చాలా గ్రీనరీగా చాలా చాలా బావుంటుందనమాట. సో మాది ఐటీ పార్క్ ఏం కాదు. ఇండివిడ్యువల్ బిల్డింగ్. బట్ ఆ ఏరియానే అలా ఉంటుంది. సో చాలా వాక్స్ కానీ ఇలాంటివి చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. సో ఇలాంటివి మధ్యలో ఈ 2, 3 పనులు చేసినాక ఇలా వాక్‌కెళ్తాను. ఈ 2 పనులు చేసినాక బయట మెట్ల మీద కూర్చొని ఇద్దరం టీ తాగుదాము. సో ఇలాంటివి అనుకుంటే ఆ 2, 3 పనులు అయ్యేదాకా డిస్ట్రాక్షన్స్ లేకుండా పని చేస్తాము. ఒక మోటివేషన్ ఉంటుంది. తర్వాత ఒక బ్రేక్ లాగా ఉంటుందనమాట. వెళ్ళి కొంతసేపు బ్రేక్ తీసుకొని దెన్ వి ఆర్ బ్యాక్. సో ఇలాంటి బ్రేక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కాఫీ, టీ ఇంకా మళ్ళీ ఇప్పుడేం తీసుకోను. లంచ్ తర్వాత ఈదర్ జింజర్ టీ గానీ, కాఫీ గానీ యూజువల్లీ తీసుకుంటాను. లంచ్ తర్వాత కొంచెం ఎనర్జీ డౌన్ అవుతున్నట్టు అనిపిస్తది. కొంచెం డ్రౌజీగా అనిపిస్తది. సో లంచ్ తర్వాత వాక్‌కెళ్తారు చాలామంది. బట్ నేను వెళ్ళను. నాకు లంచ్ తర్వాత వాక్స్ అంత నచ్చవు. సో వెళ్ళను. లంచ్ తర్వాత ఒక 15-20 మినిట్స్ మాత్రం వర్క్ చేయకుండా ఏదో ఒకటి యూట్యూబ్‌లో ఏదన్నా చూడటం, ఫోన్‌లో రీల్స్ చూడటం, మింత్రా, అమెజాన్‌లో ఏదన్నా జస్ట్ అలా చెక్ చేయటం ఏమొచ్చినాయి లేటెస్ట్ అని. సో అలాంటివి చేసి ఒక కాఫీ తాగుతాననమాట. సో ఎనీవేస్ ఇంకొక 40 మినిట్స్ ఉంది లంచ్‌కి. సో ఐయామ్ వర్కింగ్ హియర్. ఐయామ్ ఫినిషింగ్ ద రిమైనింగ్ వర్క్. To the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. As we shout from the top, we're gonna be. We're gonna be. Probably use this position to start floating the idea across. Yeah, I think that makes sense. For others, right now, I don't think, unless and until it is the same scenario where 2-3 departments is under one person, right? Yeah. Because otherwise the other department gets skeptical because it's been a couple of years they are into that department, they know that work and everything, right? Discuss more on this and then we will see how to, even if we are trying to make that, then we should be mindful of how we are talking to them, how we are proposing and Yes. these things, and if they are okay, then we discuss the next steps. ఒక కపుల్ ఆఫ్ రిక్వైర్డ్ కాల్స్ ఉన్నాయండి. సో వెండర్స్‌తో, ఇంటర్నల్‌గా ఎంప్లాయీస్‌తో, డిపార్ట్మెంట్ హెడ్స్‌తో. సో కొన్నేమో క్యాలెండర్ మీద స్కెడ్యూల్డ్ ఉన్నాయి. కొన్ని వాళ్ళతో కోఆర్డినేట్ చేసి డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడాలనమాట. సో అదే చేస్తున్నాను. కొన్ని కాల్స్ ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాను. At 6 to 10 fresher program, and we were only working on that because it was not just hiring but logistics, travel, night shift True. is something that we are So starting all what of we a are sudden. providing cab, is it? For the drop, because that happens at the 3 a.m. Okay. Evening when they are coming, they are on their own. Yeah. సో కొన్ని మీటింగ్స్ ఫినిష్ చేశానండి. మీటింగ్స్ తర్వాత కూడా ఆఫ్టర్ వర్క్ వస్తుంది ప్రతి మీటింగ్‌కి. మీటింగ్ తర్వాత ఇది పంపిస్తాను, మీటింగ్ తర్వాత వాళ్ళతో మాట్లాడతాను ఇలా చెప్తాం గదా! సో దాన్ని నోట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. లేకపోతే గుర్తుండవు ఏమేమి మాట్లాడాము మీటింగ్‌లో. దాని తర్వాత మనకి యాక్షన్ ఐటెమ్స్ ఏంటని నీట్‌గా నోట్ చేసుకొని తర్వాత తేజుని, రాఘవేంద్రని తీసుకొని అబ్సల్యూట్ బార్బిక్యూకి వచ్చాను లంచ్ కోసం. సో తేజు ట్రీట్ అనమాట. సో ముగ్గురం కలిసి వచ్చాము. సో యూజువల్లీ అంతా ఆఫీస్ కొంచెం అంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రెగ్యులర్ బేసిస్ మీద వచ్చేవాళ్ళు. సో ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటారు. కంపెనీ స్పాన్సర్డ్ లంచ్ అండ్ డిన్నర్ ఈవెంట్స్ అయితే అందరం కలిసి వెళ్తూ ఉంటాం. సో మేము ముగ్గురం హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటాము. బట్ అబ్సల్యూట్ బార్బిక్యూ ఇలాంటి వాటికి ఎక్కువ రాము. ఎందుకంటే మేము ముగ్గురం చాలా తక్కువ తింటాం అనమాట. యశ్వంత్ అయితే తిడతారు మీ ముగ్గురికి వేస్ట్ అసలు బార్బిక్యూకి దానికి డబ్బులు కట్టడం అని చెప్పి. బట్ ఎప్పుడైనా సింపుల్ మీల్స్‌కి దోస తినడానికి అలా వెళ్తూనే ఉంటాం. బట్ రెగ్యులర్‌గా ఆఫీస్‌లో డైలీ బేసిస్ మీద ఫ్రీ లంచ్ ఉంటుంది. సో రాఘవేంద్ర, తేజు అక్కడే తింటారు. నేను లంచ్ క్యారీ చేస్తాను. కొంచెం నా లంచ్, కొంచెం ఆఫీస్‌లో ప్రొవైడ్ చేసే లంచ్ కలిపి నేను తింటూ ఉంటాననమాట. బట్ ఈరోజు యానివర్సరీ, వర్క్ యానివర్సరీ కాబట్టి డెఫినెట్‌లీ కాల్స్ ఫర్ అ బిగ్ సెలబ్రేషన్. అండ్ సో అందుకని చెప్పి ముగ్గురం కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటూ సో ఎక్స్‌పీరియన్సెస్ తను చేరినప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది. సో నేను ముందు చేరాననమాట. నేను చేరిన ఫ్యూ మంత్స్‌కి తేజు జాయిన్ అయింది. తేజు చేరిన కొన్ని డేస్‌కి రాఘవేంద్ర జాయిన్ అయ్యాడు. సో అవన్నీ డిస్కస్ చేసుకుంటూ లంచ్ ఎంజాయ్ చేస్తున్నాం. Two hearts running wild.
సో టేస్టీ లంచ్ చేస్తూ ఒక 45 మినిట్స్ మంచి టైం ముగ్గురం స్పెండ్ చేసిన తర్వాత ఆఫీస్కి వచ్చేసామండి, బ్యాక్ టు వర్క్ మోడ్. సో వచ్చేసి ఒక 10 మినిట్స్ టైం తీసుకున్నాం సెటిల్ డౌన్ అవడానికి. తర్వాత ముగ్గురం కూర్చున్నాం ఇక్కడ ఒక డిస్కషన్లో. సో యాక్చువల్లీ ఇప్పటిదాకా ఆఫీస్లో నైట్ ఆపరేషన్స్ అవ్వలేదు, అంటే ఈవినింగ్ టు మార్నింగ్ షిఫ్ట్ ఎవరు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కాదు. కొన్ని డిపార్ట్మెంట్స్లో అలా ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. సో ఆఫీస్ వచ్చేసి ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళే వచ్చేవాళ్ళు అనమాట. బట్ ఈ రోజు కొంతమంది ఫ్రెషర్స్ని ఆన్బోర్డ్ చేస్తున్నాను నేను నైట్ షిఫ్ట్కి. సో దానికి నైట్ షిఫ్ట్ ఆపరేషన్స్ అన్నీ, వాళ్ళకి కావాల్సిన ట్రావెల్ కానీ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా ప్రతి ఒక్కటి. అండ్ నైట్ టైం కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. ఇలాంటివి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి లాజిస్టిక్స్కి రిలేటెడ్. ప్లస్ వాళ్ళకి ఆన్బోర్డింగ్ ప్లాన్, వాళ్ళకి ఏమేమి చెప్పాలి, ఇలాంటిది అందరినీ కలిపి కూర్చుని ఒక పెద్ద గ్రూపే జాయిన్ అవుతున్నారనమాట. సో ఆ పెద్ద గ్రూప్కి నేను ఆన్బోర్డింగ్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. సో అదంతా నేను ఇక్కడ రాఘవేంద్రతో తేజుతో డిస్కస్ చేస్తున్నాను. సో తేజు నాతో హెచ్ఆర్ ఆపరేషన్స్ రిక్రూట్మెంట్ వీటన్నిటి మీద పనిచేస్తుంది. సో ఇప్పుడు జాయిన్ అయ్యే ఫ్రెషర్స్తో తనే కోఆర్డినేట్ చేస్తుంది అనమాట. సో తనే వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకొచ్చింది, హైర్ చేసింది. అండ్ రాఘవేంద్ర టేక్స్ కేర్ ఆఫ్ కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్. అది ఐటీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ల్యాప్టాప్స్ రెడీ చేయటం, ఆర్డర్ చేయటం, వాళ్ళకి కావాల్సినవన్నీ టెక్నికాలిటీస్ ఏమేమి కావాలో చూసుకోవటం. అట్ ద సేమ్ టైం ఫెసిలిటీ మేనేజ్మెంట్, బిల్డింగ్ మేనేజ్మెంట్, ఇలాంటివి ప్రతి ఒక్కటి, ట్రావెల్ వాళ్ళకి కావాలంటే, ఎవరికైనా అకామిడేషన్స్ ఏదైనా కావాలంటే, సో ఇలాంటివన్నీ రాఘవేంద్ర చూసుకుంటాడు. సో ముగ్గురం కూర్చొని అదే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ. సో తర్వాత అరౌండ్ 5:30 ఫ్రెషర్స్ వచ్చేసారండి. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంచెం వాటర్ ఇచ్చి వాళ్ళతో 1-on-1 మాట్లాడి, వేరే వాళ్ళు మేము ముగ్గురం కాక వేరే వాళ్ళు ఇంక్లూడ్ అయినవి ఏమీ మీటింగ్స్ కానీ ఏది నేను షూట్ చేయలేదు, బికాస్ ఐ షుడ్ నాట్ డూ ఇట్ వితౌట్ దేర్ ఇది. సో రాఘవేంద్ర తేజు ఆర్ కంఫర్టబుల్ అండ్ నాకు ఫ్రెండ్స్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. బట్ వేరే కంపెనీ ప్రొఫెషనల్ సైడ్ది చూపించడం నాకు ఇష్టం లేదు. సో వేరే వీపీస్తో మీటింగ్స్ అయినాయి, అవి కూడా కవర్ చేయలేదు ఈరోజు. సో తర్వాత వాళ్ళు వచ్చారు, వాళ్ళని కూర్చోబెట్టి సెటిల్ డౌన్ చేసి, సో ఇప్పుడే ఆన్ బోర్డింగ్ స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళకి చెప్తున్నాను చెప్పాల్సిన డీటెయిల్స్, కంపెనీ గురించి, వాళ్ళు ఎలాంటి కంపెనీ జాయిన్ అయ్యారు, ఎందుకు జాయిన్ అయ్యారు, వై షుడ్ దే బీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఆపర్చునిటీ. సో ఇలాంటివన్నీ చెప్పటం హెచ్ఆర్గా మా డ్యూటీ అనమాట. సో అవన్నీ చెప్పి వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను. Technicalities of marketing, I will not understand those things, right? So what I can understand is the management part of it, but technical part of it I don't know. So since I'm a management person, some person who has applied for the job, if he's talking a very good English, then oh, maybe this guy, because you get carried away with communication skills, you get carried away with the way people are, but that is not what is required for the job, right? Somebody who can write a coding and write a logic is somebody who's right fit for the job, which is something that I don't understand. So if I look at the basic communication and pre-screening things, which is like what is their CTC, will it fit into CTC expectation, will it fit into this, does the person have the enough experience that I'm looking for the job. So after filtering these things, then I can directly give him an assessment, him or her an assessment. And if they make an assessment, I know that if I then schedule the interview with the interviewer, at least this person is worth the time of the interview. సో ఇండక్షన్ ప్రోగ్రామ్ అరౌండ్ 1.5 hour నడిచిందండి. సో 6:15కి స్టార్ట్ చేశాను, 7:30కి అయింది. దాని తర్వాత వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇవ్వటం, ఈమెయిల్ ఐడీస్ క్రియేట్ చేయటం, సో అన్నీ వాళ్ళు చేయగలుగుతున్నారా సెటప్ అంతా, డాక్యుమెంటేషన్కి దానికి వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, సో ఇదంతా చూసుకుని సో నిదానంగా 9:30కి వెళ్తాను ఈరోజు ఇంటికి. కొన్ని డేస్ కొంచెం ఎక్స్టెండెడ్ అవర్స్ ఉందాం అనుకుంటున్నాను ఆఫీస్లో. సో టైం అరౌండ్ 9:30 అయిందండి, ఇప్పుడే ఇంటికి వచ్చాను. సో ఇంటికి వచ్చి కొంచెం తల దూకుని కాస్త మొహం కడుక్కుని డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, డిన్నర్ చేయాలి. సో పూజ డిన్నర్ ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోయింది, సో ఆ స్ట్రెస్ లేదు నాకు. సో అందుకే యూజువలీ ఇలాంటి హెల్ప్కి పెట్టుకుంటాను, స్పెషలీ ఈవినింగ్. మార్నింగ్స్ యూజువలీ నాకేమీ అంతా ఎవరు డిస్టర్బ్ చేయరు, పొద్దున్నే 9-9:30 లోపు నేను ఆరామ్గా పని చేసుకోవచ్చు. బట్ ఈవినింగ్స్ నావి ఎలా ఉంటాయో తెలీదు, ఫిజియోనో లేకపోతే ఆఫీస్లో ఇలా ఎక్స్ట్రా డిమాండ్ వచ్చినప్పుడు, లేకపోతే వీడియో వర్క్ కానీ. సో ఐ ఆల్వేస్ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ ఫ్రీ ఇన్ ద ఈవినింగ్స్. నాకు ఆ ప్రెషర్ వెనకాల ఉంటే అబ్బా డిన్నర్ ఎలా, నేను ఆఫీస్లో ఉంటే ఇదెలా అదెలా అనే ప్రెషర్ ఉంటే చాలా కష్టం. సో అందుకే నా హెల్ప్ ఎప్పుడు తీసుకుంటాను. సో పూజ రోటీ అండ్ ఆలు కుర్మా చేసేసి వెళ్ళిపోయింది. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్లోకి వచ్చాను. వన్ మోర్ రీజన్ ఐ కుడ్ స్టే టుడే టిల్ లేట్ ఇన్ ఆఫీస్. హ్యాపీ గడ్ స్కూల్కి వెళ్ళాడు ఈరోజు మార్నింగ్, యశ్వంత్ డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అనమాట. సో అందుకని వాడు లేడు, రేపు మార్నింగ్ వస్తాడు, వాడికి హెయిర్ కట్ చెప్పాము. సో చేయించుకుని రేపు వస్తాడు.
చెప్తాడు. ఇదిగోండి మా ఇద్దరికి ప్లేట్లో సర్వ్ చేసేసాను ఆలు కుర్మా అండ్ రోటీ. సో ఇద్దరం కూర్చొని కొంచెం కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఎంజాయ్ చేస్తాం. సో దిస్ ఇస్ మోస్ట్ రిలాక్సింగ్ అనమాట. అంటే రోజల్లా చాలా కాన్ఫిడెంట్గా ఉండి రోజల్లా చాలా సాఫిస్టికేటెడ్గా ఉండటానికి ట్రై చేసి అందరితో ప్రొఫెషనల్గా మాట్లాడి సో ఇంటికి వచ్చినాక అల్లరిగా కూర్చుని యశ్వంత్కి అన్నీ చెప్పి ఏమేం జరిగినాయో ప్రతిరోజు చెప్పాల్సిందే. సో వి ఎంజాయ్ దిస్ డిన్నర్ ఇదనమాట. సో ఒక్కొక్కసారి రాగానే చెప్పేస్తాను ఈవినింగ్స్ ఎర్లీగా 7-7:30 కొంతసేపు యశ్వంత్కి యోగా నాకు ఫిజియో లేకపోతే కూర్చొని మాట్లాడుకుంటాం. సో అలాంటప్పుడు టీవీలో ఏమైనా పెట్టుకుని డిన్నర్ చేస్తాం, లేకపోతే టీవీ పెట్టుకోకుండా ఇలా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసుకుంటాం అనమాట. సో యశ్వంత్ అయిని ఆఫీస్లో అయిని కూడా చెప్తారు, బట్ కొన్ని కొన్ని చెప్తారు అమ్మాయిలాగా వాళ్ళు మాట్లాడరు కదా. నేను మాత్రం వెళ్ళిన కాడ నుంచి వచ్చేదాకా ఏం జరిగిందో ప్రతి ఒక్కటి చెప్పాలి. అండ్ ఐ రియలీ లవ్ దిస్ ఫ్యామిలీ తో మనం స్పెండ్ చేసే ఆ ఈవినింగ్. ఐ రియలీ లైక్ ఇట్, ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ఎనర్జీ టు ఫేస్ ద వరల్డ్ అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్. ఇందాక నేను చెప్పినట్టు ప్రతిరోజు ఒకేలాగా చాలా ఈజీగా ఉండదండి. జనాలు రకరకాలు ఉంటారు, చాలా మందిని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి చాలా స్ట్రెస్ వస్తుంది, చాలా కోపం వస్తుంది. బట్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఈజీ. ఒక్కొక్కళ్ళు అనేస్తారు ఏది పడితే అది మాట, చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వెన్ యూర్ గోయింగ్ లైక్ దిస్ వర్కింగ్. అందరినీ ఫేస్ చేసేటప్పుడు చాలా చాలా ఉంటుంది. అండ్ వెన్ యూ గ్రో అప్ ద హైరార్కీ, మీరు సీనియర్ పొజిషన్కి వెళ్ళిన కొద్దీ ఇలాంటివి ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి, స్పెషలీ మేనేజ్మెంట్ రోల్స్లో పీపుల్తో డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి. బట్ యా, యశ్వంత్ హీ అండర్స్టాండ్స్ ఎవ్రీథింగ్. హీ కైండ్ ఆఫ్ అంటే ముందు వింటారు, ప్రతి ఒక్కటి వింటారు ఏం జరిగింది ఏంటని. హీ గేజెస్ ఎవ్రీథింగ్. నా మొహం చూసి నా రోజు ఎలా అయిందో కనిపెడతారు. సో హీ నోస్ ఆల్ మై వల్నరబిలిటీస్. హీ హోల్డ్స్ మీ, హీ హ్యాస్ మై బ్యాక్ ఆల్వేస్ అనమాట. సో ఆ కాన్ఫిడెన్స్తోనే నేను రోజల్లా చాలా హ్యాపీగా ఉండటానికి, బాగా కాన్ఫిడెంట్గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాను. సో దట్ ఫ్యామిలీ టైమ్ ఇన్ ద ఈవినింగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, సో దట్ యూ గెట్ ద సేమ్ ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్ టు గో బ్యాక్ టు వర్క్ నెక్స్ట్ డే మార్నింగ్. సో అదండి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఆఫీస్ వ్లాగ్ చేద్దామని చెప్పి రోజు అదే ఇల్లు, అదే వంట, అదే చూపిస్తున్నాను కాబట్టి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో చాలా త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్దీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.